నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. సత్య గారు నమస్తే. వైజాగ్ సత్య హియర్. నమస్తే. ఇప్పుడు రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది, ఏంటి మరి పరిస్థితి? పాపం డిమాండ్ పవన్ పరిస్థితి ఏంటి, బిగ్ బాస్ పరిస్థితి ఏంటి? ఇంకా బిగ్ బాస్ మూసేయచ్చు. ఎందుకంటే మీలాంటి యూత్ అంతా కూడాను రీతు చౌదరి కోసమే బిగ్ బాస్ చూసేవారు, బిగ్ బాస్ 9. ఎందుకంటే రీతు చౌదరి గొప్ప అందగత్తె. ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సర, ఒక మోనాలిసా, ఒక ఐశ్వర్య లాగా మంచి అందగత్తె ఆమె, సెక్సీ ఫిగర్. ఇక మీలాంటి యూత్ అందరూ చూడరు కదా. అసలు విషయానికి వస్తే రీతు చౌదరి ఎలిమినేషన్ అనేది అన్ఫెయిర్. చాలా మందితో పోల్చుకుంటే ఆమెకి ఎక్కువ ఓటింగ్ ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సంజన ఉంది కన్నడిగా, ఆమె ఎలిమినేషన్ అవ్వాలి ఈ వారం. కానీ రీతు చౌదరిని ఎందుకు ఎలిమినేషన్ చేశారు? అసలు రీతు చౌదరి వల్ల 2 నటులు పుట్టుకొచ్చారు అందులో నుంచి. కళ్యాణ్, జవాన్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డీమ్యాన్ పవన్. మట్టిలాగా ఉన్న మట్టి మొత్తం డీమ్యాన్ పవన్ ని ఒక శిల్పంలా తయారు చేసింది ఎవరంటే మన రీతు చౌదరి. అలాగే కళ్యాణ్ కూడా స్టార్టింగ్ లో జిడ్డుగా ఉండేవాడు, ఆయన్ని కూడా ఒక మంచి కత్తిలా తయారు చేసింది. సో ఇంతమందిని తయారు చేసిన ఆర్టిస్ట్ ఆమె. ఆమెకు బయట కూడా మంచి పేరు ఉంది, నాకు కూడా తెలుసు. ఆమె జబర్దస్త్ లో మంచి ఆర్టిస్ట్ గా పేరు ఉంది, యాంకర్ గా, అలాగే టీవీ సీరియల్ లో నటించిన ఆర్టిస్ట్ గా. ఆమె తెలుగు తమిళ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఖమ్మం అమ్మాయి అనమాట, తెలుగు అమ్మాయి అనమాట. తెలుగు అమ్మాయిలు అంటే ఎంత చిన్న చూపా. దమ్ము శ్రీజాని కూడా అలాగే బయటకు తోస్తారు. మాధురి చూడండి ఎంత బాగా ఆడేది ఆమె, అసలు ఎంత పోరాట ప్రతిమ. ఆమె చూస్తే నాకు ఒక పూలం దేవి, ఒక సీఎం జయలలిత, ఒక ఇందిరాగాంధీ గుర్తొచ్చేవారు. అంత గొప్పగా పోరాడేది. ఆమెను బయటకు తోస్తారు. ఈమెను తోస్తారు. తెలుగు వాళ్ళు ఉండొద్దా? ఓన్లీ తనుజ, సంజన కన్నడిగాస్ ఉండాలా? లాస్ట్ టైం కూడా కన్నడిగా ఇచ్చేసారు. అసలు ఆమె అవ్వాలి. ఆమెకు అసలు ఎవరు ఓట్లు వేయడంలా. ఆమెను ఎందుకు ఉంచారు, ఈమెను పంపించారు? ఏమైనా రాజకీయాలు అయ్యా, ఏమైనాయి? చాలా విచారకరం అండి. నేనైతే రీతు చౌదరికి సపోర్ట్ చేస్తున్నా ఇంకా కూడాను. ఆమెను వీలుంటే ఇంకొక వారం ఉన్నట్టుంది, 90 days అయిపోయింది, మళ్ళీ బ్యాక్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు డిమాండ్ పవన్ పరిస్థితి ఏంటి మరి? పాపం రోజు కదా రీతు చౌదరి, ఆయన ఏజ్ లో ఉన్నాడు, ఈమె ఏజ్ లో ఉంది. సో వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు లోపల, వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది హావభావాలు అన్ని కూడాను. కానీ ఏం చేస్తాం మనం, ఇలా చాలా జంటలు విడిపోయినాయి కదా. ఎవరు అంటే అప్పుడు ఆ మాత్రం కొంచెం పుడుతుంది అగ్గి, వేడి కొంచెం పుడుతుంది కదా. వేడి అనేది ఉంటది, ఎందుకంటే ఇద్దరు యూత్, మంచి కన్ని వయసులో ఉన్నారు కాబట్టి వేడి అనేది ఉంటది. బయటకు అట్లా చెప్తారు, కానీ బయటకు వచ్చాక మర్చిపోతారు. బయట మళ్ళీ ఎవరి ప్రపంచం వాళ్ళదే కదా. ఇప్పుడు విన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది లోపల? మరి నేనైతే మాత్రము ఎంఎన్ఎల్కి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన అట్టడుగు స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చిండు. అలాగే ఆయన తర్వాత సుమన్ శెట్టి గారు, జవాన్, కళ్యాణ్. ఆయన కూడా ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అంటే తెలుసు కదా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు. వాళ్ళ తర్వాత ప్లేస్ లో డీమ్యాన్ పవన్. ఈ తనుజ ఇష్టం లేకపోతే ఆయన ఆమె పేరు చెప్పాల్సి వస్తుంది. ఆమె కన్నడిగా సపోర్ట్ బాగుంది బాగా. మా టీవీ సపోర్ట్ కూడా ఉంది ఆమెకు. బెంగళూరు, మంగళూరు, హంపి, మైసూర్, ఉడిపి నుంచి బాగా ఓట్లు పడుతున్నాయి, బళ్ళారి నుంచి. ఈ 5 అయితే టాప్ 5 లో ఉంటారు. తెలుగు వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం కన్నడిగాస్ వచ్చారు కాబట్టి, నిఖిల్ గౌడ్ వచ్చిండు కాబట్టి. ఆయన ఎందుకు పెట్టారో నాకే అర్థం అవడాల. ఆయన ఏంటంటే శివాజీ లాగా, ఒక పెదరాయుడు లాగా అందరినీ లైన్ లో పెడతాడు అనుకున్నారు, కానీ ఆయన ఎందుకో డల్ గా ఆడుతున్నారు. ఆయన పెర్ఫార్మెన్స్ అంత టాప్ 5 లోకి వెళ్ళినంతగా లేదు. కాకపోతే ఆయన ఫుల్ రికమెండేషన్ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి రికమెండేషన్ క్యాండిడేట్ అని అనుకోవచ్చు. మొత్తానికి మీ కన్నడ వాళ్ళు విన్ అయితే నచ్చదు? కన్నడ వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు రావాలి. మన తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. కన్నడ వాళ్ళు ఎందుకు రాకూడదని కోరుకుంటున్నానంటే, మనం చూసాం, మన ఓజీ మూవీ పోస్టర్లు చింపేశారు బెంగళూరులో. తెలుగు వాళ్ళ సినిమాలు ఇక్కడ ఎందుకని షోలు కూడా ఆపేశారు. ఒక కన్నడ మినిస్టర్ వచ్చేసి బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీలన్నీ తెలుగు వాళ్ళతో నిండిపోయినాయి, తెలుగు వాళ్ళని పంపించేయండి అంటున్నారు. నిన్నగాక మనం చూసుకుంటే బళ్ళారిలో మన తెలుగు వ్యాపారాలు చేసుకుని బోర్డులు తెలుగులో, కన్నడలో, ఇంగ్లీష్ లో పెడితే అవి ఏ భాషలో టచ్ చేయలేదు. మన తెలుగునే కొట్టి రాష్ట్రాల కింద పడేశారు. అసలు బళ్ళారి అనేది మన తెలుగు, మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఒకప్పుడు 1953 తర్వాత అది కర్ణాటకలోకి వెళ్ళింది. వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మన తెలుగు వాళ్ళు, మనం అందరం తెలుగు వాళ్ళము, తెలుగు వాళ్ళు రావాలి అని కోరుకోవడం తప్పేముంది? మా మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టండి. నేను ఒక తెలుగువాడిగా తెలుగు వారు రావాలని కోరుకుంటున్నాను. కన్నడిగాస్ వచ్చినా
ఏం చేయలేం మనం. చౌదరి ఎలిమినేట్ అయింది, ఏంటి హౌస్ పరిస్థితి ఇప్పుడు? ఒక్క విషయం చెప్పాలంటే రీతు చౌదరి ఎలిమినేషన్ కాదన్న, అది అన్ఫేర్. కంప్లీట్ ఫేర్ అయితే కావాలని కన్ఫామ్ ఏంటంటే ఏదో చిన్న విషయం వల్ల రీతు చౌదరి డిమాండ్ లైఫ్ ఖరాబ్ అయిపోతుందని చెప్పి ఆమెను బయట చెప్పించారు తప్ప కన్ఫామ్ ఆమె అయితే కాదు, ఫేర్ అయితే కాదు. రీతు చౌదరి ఇంకా ఉండాల్సింది నెక్స్ట్ వీక్. ఎందుకు అట్లా ఆమె అసలు సడన్ గా షాక్ సంజన గారు బయటకు వస్తారని చెప్తుంటే రీతు చౌదరి వచ్చింది కదా, చాలా బాధ అనిపిస్తుంది అన్న పాపం అసలు రీతు అక్కని చూస్తుంటే. ఏడుస్తున్నాయి ఏడుస్తే ఏడుతుంది అంటారు, బాధపడట్లేదు అంటే బాధపడుతున్నారు, అన్ని మీ మాటలే మాట్లాడతారు అన్న. లోపల ఏడుస్తుంది అన్న. ఆల్రెడీ బిగ్ బాస్ లో అవసరం కన్నీళ్ళు పట్టుకుని పవన్ ఎంతగానే అన్న నాకే ఏడుపు వచ్చింది అన్న. పవన్ పట్టుకుని ఉంటే నిజంగా అంత ఏడుపు వచ్చింది అన్న. పట్టుకో పవన్ తో మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు రీతి ఒక ఎమోషనల్ అయిపోయింది కదా, నాకైతే ఏడుపు వచ్చింది అన్న. 3 సార్లు రిపీట్ చేసి మరీ చూసా వాళ్ళిద్దరిని. కన్నీళ్ళు పవన్ అబ్బా బాబా నిజంగా ప్రేమకురా నాయన. అసలు ఈ చరిత్రలో మిగిలిపోయే పవన్ అంటే ప్రేమకుడే నిజంగా. అదే తనుజ అక్క కూడా బాధపడుతుంది అన్న పాపం, మనసులో బాధపడిపోతుంది. కెమెరా ముందు కనిపెడతాం లేదన్న పాపం, కెమెరా ముందు బయటపడలేక లోపల బాధపడుతుంది పాపం. ఇన్ని రోజులు కలిసి ఉంది కదా, రేపు తనుజ గెలిచింది అనుకో ఏమైనా సాయం చేస్తుందా రీతు చౌదరిగా? అసలు ఒక విషయం అన్న, బిగ్ బాస్ వరకే ఉంటారు, బయటకు వస్తే ఎవరికి సంబంధం ఉండదన్న. మళ్ళీ ఏదైనా షోలు ఏమన్నా ఉంటే పార్టీలు ఏమైనా ఉంటే కలుస్తారు తప్ప నార్మల్ అసలు ఏమి పట్టించుకోరన్న మాక్సిమం. అంతే. కర్ణాటకనా తమిళనాడా గుజరాత్ అని ఏమి లేదన్నా. నువ్వు ఆడావా, నువ్వు గెలిసావా, జనాల మనసులో ఉన్నావా, అది పాయింట్. అవ్వు ఏ దేశం అయితే ఏదైతే మనకి ఉందన్నా. తెలుగు ఏదైనా బోర్డులు కనిపించినా తెలుగు వాళ్ళు కనిపిస్తే అక్కడ విర్రవీగుతున్నారు కదా మరి. ఎవరు? కర్ణాటకలో తెలుగు బోర్డులు కనపడుతుంటే తీసేస్తున్నారు, ఇక్కడేమో కర్ణాటక వాళ్ళకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతమంది న్యాయం అని అంటున్నారమ్మా. జనాలు అట్లాగే ఉంటారన్న. ఒకసారి ఒక నచ్చింది ఇంకో నచ్చని రూల్ ఏం లేదుగా. వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు లేదు, మీరు సపోర్ట్ చేయమని అంటారు కదా. ఇప్పుడు ఎవరు జనాలు ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇష్టం, అది మనం ఎందుకు అలా చేసిన నేను చేస్తానా. నేను బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ నేను చేస్తూనే ఉంటా. ఇప్పుడు నన్ను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుని చేసుకుని ఉన్నాను, వాకుండా ఉంటానా. ఎవడో ఏదో అన్నాడు, ఎవడో ఏదో చేస్తాడని చెప్పి నేను మాట్లాడుకుని ఉంటానా. నేను బర్రాబరి మాట్లాడతా, తనుజ విన్నర్ అంతే. పైసలా 1,00,000 రూపాయలు ఇచ్చింది, ఏం చేసుకోవాలి అర్థం కావట్లా. తనుజ బ్యానర్ కోసం వెయిటింగ్ అన్న. ఆమె బ్యానర్ కోసం డముక్కులకి డీజేలకి అన్నిటికి ఏర్పాటు చేస్తున్నా నేనే. అదే నాకా సీరియల్ అట్లా ఏం లేదన్న. అసలు ఆమె గెలవడమే నాకు మెయిన్ అన్న. నెక్స్ట్ వీక్ భరణి గారు, సజన గారు డిసైడ్ అంటే ఇంకా అంటే వీక్ లో ఉన్నది వాళ్ళే కదన్నా. అందరూ టాప్ లో ఉన్నారు, ఇప్పుడు వీక్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే రీతు చౌదరి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పింది కానీ మంచి దమ్మక మీద ఉందన్న. పవన్ గట్టిగా స్టార్టింగ్ చూపించాడు కదా, ఇప్పుడు మంచి 2 వీక్స్ మామూలుగా ఉండదన్న. ఇంకా పవన్ కళ్యాణ్ ఆడుతుంటే ఉంటుందన్న. ఇంకా మా తను చెక్కే ఇట్లే చూస్తుంటది. ఆమె మనసులో ఏ ఫీలింగ్ ఉంటుందో తెలియదు కానీ ఇట్లాగే చూస్తుంటది ఇంకా అంతే. అభిమానులు అయితే చూసేవాళ్ళు ఇంకా విధి లేక చూడాలి. ఎందుకంటే నాకైతే అట్టర్ ఫ్లాప్ సీజన్ నిజంగా. బిగ్ బాస్ అయితే చాలా వరకు ట్రై చేస్తారు, చాలా మంది మొత్తం ఆల్మోస్ట్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నామినేషన్ పాయింట్లు ఏవి సరిగా లేవు, ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు అలా చూడాలి. నాకైతే ఉన్నంతలో బాగా ఆడింది తనుజ అనిపించింది. ఆమె చాలా సార్లు ఏడ్చింది కానీ మళ్ళీ 1 అవర్ టు హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది, ఎక్కడ తగ్గలేదు. చాలా సార్లు కంటెండర్ రేస్ లో వచ్చింది, లాస్ట్ మినిట్ లో పోయింది. మొత్తానికైతే ఒకసారి క్యాప్టెన్ అయింది. ఆమె వరకు బాగా ఆడుతుంది. ఇంకొకటి చాలా మంది టాస్క్ అనే చూస్తారు. టాస్క్ అనేది ఒకటే కాదు, మొత్తం బిహేవియర్ మొత్తం చూడాలి. చాలా మందికి సజెషన్ చేసింది, సుమన్ శెట్టి కానీ, కళ్యాణ్ పడాల కానీ, ఇంకా రాము రాథోడ్ కానీ. ఇంకా ఈ గేమ్ ఇలా డిసప్పాయింట్ అయితే జస్ట్ ఓదార్చలేదు, ఇలా ఆడాలి, ఎందుకు అలా ఆడాలి, ఇలా ఆడాలి అని కూడా చాలా సజెషన్స్ ఇచ్చింది. ఎందుకు వేరే వాళ్ళు అయితే సజెషన్స్ ఇస్తే మళ్ళీ ఎక్కడ గేమ్ పాడవుతుందో నాకే పోటీగా వచ్చి నేను ఎలిమినేట్ అవుతానని రీతు చౌదరికి కానీ అందరికీ సపోర్టింగ్ గా ఉంటే ఆమె కూడా అందరినీ వాడుకుంటూ వాళ్ళను అంతే రకంగా వాళ్ళ గురించి అంతే సపోర్ట్ తీసుకుంటుంది ఆమె వరకు. ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? నాకేం అనిపించట్లేదు. లాస్ట్ టైం మొన్న సండే కాకుండా అంతకు ముందు సండే చూస్తే యాక్చువల్లీ ఈమె సంజనని ఎలిమినేట్ అవ్వాల్సింది. అవి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అన్నారు, ఈమె సరే వెళ్ళిపో, అంత పెద్ద రీతుని అంత పెద్ద మాట అన్నాక వెళ్ళిపో అనాలి కదా. ఆమెనే సైలెంట్ గా, ఆమె ఇష్టం అంది, సంజన ఇష్టం, ఆమె ఉంటే ఉండొచ్చు. అది ఏ రకంగా అంటే ఆమె తప్పు చేస్తున్నట్ట. బిగ్ బాస్ హౌస్ లో డిమోన్ పవన్ వచ్చిన ఆమె బ్యాడ్ కామెంట్ చేసింది కదా, ఇద్దరు కలిసి ఉంటున్నారు అని సంజన. ఆ రకంగా ఆమెనే సపోర్ట్ చేసింది.
వచ్చింది కదా, ఇంకా ఆడియన్స్ ఇంకేమంటారు. బిగ్ బాస్ ఇక్కడ ఎలిమినేషన్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు సరిగా కంటెంట్ సరిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నెక్స్ట్ వీక్ నాకైతే సుమన్ శెట్టి లేదా భరణి అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ దత్తపుత్రిక ఈమె సంజన అనిపిస్తుంది. ఎందుకంటే సంజనని చాలా సార్లు సేఫ్ చేస్తున్నారు. ఎన్ని మాటలు అనింది అంతకుముందు, ఈమె తనుజని కానీ అంది, నువ్వు పవన్తో ఉంటావు, నెక్స్ట్ నిఖిల్తో ఉన్నావు, మళ్ళీ అమ్మాయిలకు ఆంటీలకు అన్నట్టు డెమోన్ పవన్ ఒక మాట అంది, మళ్ళీ కళ్యాణ్ పడాలని నువ్వు సెలబ్రిటీతో ఉండిపోను అని అంది, మళ్ళీ రీతుని మొన్న రీసెంట్గా, ఇంకా రోడ్డు రోలర్ అని దివ్య అని, చాలా ఎన్ని బ్యాడ్. అంటే నెక్స్ట్ సీజన్ పోయే వాళ్ళు కూడా ఇలా అనొచ్చు, మనం బిగ్ బాస్ ఉంచుతాడు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి మా బిగ్ బాస్ 10కి. అన్ని బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసింది పెద్ద ప్లాట్ఫామ్లో. అది ఒక పెద్ద నిందలాగా అందరినీ చాలా బ్లాక్ మార్క్ అయ్యేలా చాలా పెద్ద మాటలంది. అయినా ఉంచుతున్నారంటే ఇక్కడే తెలుస్తుంది. అలా నాకైతే తను ఈమె సంజన ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలి, ఇంకా ఉంచుతున్నారంటే ఆమె సంజన ఇంకా టాప్ ఫైనల్ ఉంచుతారు. అదే ఇంకా నా బిగ్ బాస్ ప్రకారం సుమన్ శెట్టి కానీ భరణి కానీ ఎలిమినేట్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకా సుమన్ శెట్టి చూస్తున్నారు కదా, ఆయన ఏం గేమ్ ఆడుతున్నారు. ఆయన ప్లేస్లో కామనర్ ఉంటే ఎప్పుడో ఎలిమినేట్ చేసేవాళ్ళు. మరి మంచితనం ఉండొచ్చు, కానీ మరి అంత సైలెంట్ ఉంటే కరెక్ట్ కాదు కదా. నామినేషన్ పాయింట్లో ఇంకా వేరే టైంలో ఏదో ఒక 2-3 సార్లు మాత్రం మాట్లాడుతున్నారు, వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇంకా డెమాన్ పవన్ ఇంకా చేంజ్ చేసుకున్న ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకా ఫైనల్ ఇంకా ఎవరినో ఒకరిని ఉంచాలి కదా, ఆ రకంగా ఇంకా ఉంచుతారు. అసలు నాకైతే కంటెస్టెంట్లో ఈసారి టాప్ 5లో అంతగా బాగాలేదు అనిపించింది. ఇంకా వచ్చారు కానీ బిగ్ బాస్ రకరకాలుగా ట్రై చేస్తున్నారు, కానీ వీళ్ళే ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇంకా ఇమ్యాన్యుల్ కళ్యాణ్ పడాల మొన్న ఫైనల్ టికెట్ టాస్క్లో ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు, రితుని కావాలనే ఓడిపోదామని. అది రాంగ్. గెలిస్తే ఆపోజిట్ని ఎలాగో సెలెక్ట్ చేసుకోవాలి, ఓడిపోయినా కూడా అది వాళ్ళు అలా ఆ విషయంలో గ్రూప్ గేమ్ రాంగ్. వేరే టాస్క్లో అయితే ఓకే, ఓడిపోతే ఏంటి అంటే సేఫ్గా ఆడారు ఆ విషయంలో. ఆ రకంగా కొంచెం మైనస్ తనూజ కన్నా వాళ్ళిద్దరు మైనస్ అనిపించింది. వీళ్ళు ముగ్గురులో టఫ్ ఉంటుంది, తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల. నాకైతే తనూజ అయితే ఆమె ఎంత యాక్టింగ్ చేసినా ఆమె కళ్ళ నీళ్ళు ఇంకా ఉత్తినే రావు కదా, ఏదో గ్లిజరిన్ ఏమి ఇవ్వరు కదా అక్కడ, ఉత్తినే రావు కదా. ఆటోమేటిక్గా జస్ట్ ఏడవాలంటే రియల్ ఫీలింగ్ అది. అన్నిసార్లు ఏడ్చింది అంటే కంబ్యాక్ ఇచ్చింది. మనం ఎన్నో సీజన్లు చూసాం, చాలా మంది ఏడ్చారు, ఇంకా అదే డిసప్పాయింట్మెంట్ లో ఉండి హెల్మెట్ అయ్యేలా చేశారు, ఇంకా హెల్మెట్ అయిపోయారు. ఈమె అలా కాదు కదా. హాయ్ అండి. బిగ్ బాస్ చూసారా? చూస్తానండి. ఎలా అనిపించింది? మీకు రీతు అంటే చాలా ఇష్టం కదా, తను ఎలిమినేట్ చేశారు, ఫెయిర్ అనిపించింది మరి? యాక్చువల్గా రీతు అంటే ఇష్టమే, కానీ చాలా ఇష్టం అని ఎప్పుడు చెప్పలేదండి, అది మ్యాటర్. సో సపోర్ట్ చేయలేరా మీరు ఎప్పుడు? సపోర్ట్ చేస్తూనే ఉంటారు కదా. సపోర్ట్ చేస్తామండి ఖచ్చితంగా. అంటే మంచిగా ఆడేవాళ్ళని ప్రతి వారం ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూనే ఉంటాము. గత కొన్ని వారాలుగా రీతు డామినేషన్ అంత లేకపోయినా ఆ తర్వాత రీతు డామినేషన్ చాలా ఉంది. సో ఆ పరంగా అయితే రీతుకి సపోర్ట్ చేయవచ్చు. సో షాకింగ్ ఉంది, రీతుయే చెప్పింది కదా నిన్న ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్ లో మేమందరం అక్కడ వెళ్ళాము. రీతు ఏం చెప్పిందంటే షాక్ లో ఉన్నా, నేనే షాక్ లో ఉన్నా, ఎలిమినేట్ అయిన తర్వాత నాకే తెలియదు అన్నది. అది అంటే మైనస్ పాయింట్స్ ఏంటి, తను ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది? అంటే భరణి గారు టాప్ 5కి రావాలి కదా. భరణి స్క్రిప్ట్ నేను చెప్పట్లేదు, కానీ భరణి గారు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ కి ఏమంటారు కొడుకులు అంటాడు, దత్తపుత్రుడు. సంజన ఎలిమినేట్ అయితే భరణి గారికి వచ్చిన సంజన గారు ఉండాలి. ఇప్పుడు సంజన గారు ఈ తర్వాత అయినా నెక్స్ట్ గేమ్ లో అయినా భరణి గారితో ఆడి ఓడిపోద్ది. కానీ రీతు అలా కాదు కదా, రీతు మంచిగా ఆడుతుంది, భరణి గారిని ఓడించింది. భరణి గారిని ఓడించినప్పుడు ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంది? దట్స్ వై భరణి గారు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడద్దని చెప్పేసి సుమన్ గారితో ఆడితే ఎట్లా గెలుస్తారు, సంజన గారితో ఆడినా గెలవచ్చు కదా, రీతుతో గెలవలేడేమో అని చెప్పేసి అలా 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 ప్లాన్ చేశారు. లోపల స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. వాళ్ళని ఎలిమినేట్ చేస్తే ఇంకా అన్ఫేర్ అయిపోద్ది కదా. అంటే ఇది ఫెయిర్ అంతే, ఇది అన్ఫెయిరే, కానీ మనకి అన్ఫెయిర్ అని చెప్పేసి తెలియకుండా చేశారు కదా. అది. సో దీనికి ఇంకో రీజన్ ఏంటంటే రీతు చౌదరి తన సొంత కారణాల వల్ల కూడా బయటకు వచ్చిందని చెప్పి బయట టాక్ ఉంది. సో ఏమైనా ఉండొచ్చు. సో ఫైనల్ గా అయితే రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. లైవ్ లో డిమాన్ పవన్ అంటే బాత్రూమ్ దగ్గర ఒక థింగ్ చేశాడు, దాన్ని ఎంకరేజ్ చేసింది, స్టాండ్ తీసుకోలేదు అనేది కూడా మైనస్ అయింది. అదే కదండి, రీతు చౌదరి స్టాండ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటది, కానీ పవన్ విషయంలో కొన్నిసార్లు తీసుకోలేదని చెప్పేసి మనం తప్పు పడుతున్నాము. కానీ అలా ఏం లేదు, తను ఖచ్చితంగా ఉంటది. అంటే బయట ఇప్పుడు భరణి కోసమే, కేవలం భరణి గారు టాప్ 5 లో ఉండాలి అన్న ఉద్దేశంతో రీతు తీసేశారు అంతే. ఖచ్చితంగా
ఖచ్చితంగా నా ఉద్దేశం మాత్రం అదే. ఎందుకంటే నేను గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో నేను ఒక వీడియో కూడా చూశాను అది. సో నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఇట్లాంటివి. రీసెంట్ గా బిగ్ బాస్ లో రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. మీ రెస్పాన్స్ ఏంటి? అంటే ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్? ఇట్స్ ఫెయిర్ అన్ఫేర్ పక్కన పెడితే సో బ్యాడ్ మ్యామ్. యాక్చువల్ గా no one expect Ritu Chaudhary was eliminated last week. It's so sad. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది బిగ్ బాస్ 9 లో. ఎందుకంటే ఎవరు కూడా రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఊహకు కూడా అందంది. బిగ్ బాస్ సడన్ గా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు కాదు బిగ్ బాస్ అన్నట్టుగా కొట్టేశాడు. దట్స్ ఇట్ మ్యామ్. ఎక్స్పెక్ట్ చేశారా? అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. అసలు ఊహలో కూడా ఆమె ఎలిమినేట్ అవుద్దని ఈ వీక్ అనుకోలేదు. నాకు తెలిసి సంజన గారు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో 1 ఎలిమినేట్ అవుతారు అనుకున్నా. బట్ రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోవడం ఒక పెద్ద బాండ్ నే బ్రేక్ చేశారు. ఆల్రెడీ నేను చెప్పాను, బిగ్ బాస్ అనేది టు బ్రేక్ ద ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ మేక్ ద ఎనిమీస్ బాండ్. అది ప్రూవ్ చేసింది మరొకసారి అని నా ఫీలింగ్ బ్రదర్. అంటే దేని మూలంగా మరి వచ్చిందంటారు? బిగ్ బాస్ కావాలని చేశారా లేకపోతే దేనికి? నాకు తెలిసి ఇక్కడ ఒక స్ట్రాటజీ యూజ్ చేసింది బిగ్ బాస్. ఒక ఎగ్జైట్ క్రియేట్ చేయాలి ఆడియన్స్ లో అని. ఎందుకంటే ఇప్పుడు రొటీన్ గా మనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఎలిమినేషన్ అవుతున్నారు. ఈసారి కొత్తగా ఎలిమినేషన్ చేద్దాం, ఒక స్ట్రాంగ్ బాండ్ ని బ్రేక్ చేద్దామని రితు చౌదరి అండ్ డిమాండ్ పవన్ వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బాండ్ ని బ్రేక్ చేయాలని ఎలిమినేషన్ చేశారనేది నా ఫీలింగ్. మరి బయట ఓట్లు వేసిన ప్రజలు ఏం కావాలి? ఓటింగ్ అనేది ఇంపార్టెంటే. బట్ ఓటింగ్ ప్రకారమే వెళ్తే ఓన్లీ ఆడియన్స్ నే మనము ఫాలో అవుతున్నట్టుగా ఉంటుంది. ఈ ట్విస్ట్ ఇవ్వడం వల్ల ఒక కొత్త ఐడియాలజీ బిగ్ బాస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అని నా ఫీలింగ్ బ్రదర్. అంటే భరణి గారు టాప్ 5 లో ఉండడం కోసం అని చెప్పి రీతుని బయటికి పంపించారంటారు. అది నాట్ లైక్ దట్. ఇప్పటికి కూడా భరణి గారికి టాప్ 5 లో ఉంటారని ఛాన్సెస్ లేవు. మేబీ సుమన్ శెట్టి రావచ్చు, సంజన గారు రావచ్చు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వస్తారనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ బిగ్ బాస్ అలా చేయదు. బట్ రితు ఇప్పుడే గేమ్ లోకి ఎంటర్ అయ్యి ఎక్సైటింగ్ గా గేమింగ్ ఆడుతుంది. సో రసవత్తంగా ఉంటున్న బిగ్ బాస్ ని మొత్తం క్లమ్జీ చేసేసారని నా ఫీలింగ్. ఇప్పటి వరకు అంటే రీతు ఉండడం వల్ల పవన్ ఆడలేదు అనేది వినిపిస్తుంది కదా, అంటే ఈ బాండ్ మూలంగా. ఇప్పుడు రీతు లేదు కదా, పవన్ ఎలా ఆడబోతాడు అంటే? ఎస్, ఆల్రెడీ రితు ఎలిమినేట్ అయిపోవడం వల్ల పవన్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. యాక్చువల్గా రితు ఉంటేనే వాళ్ళిద్దరు గేమ్లో ఎవరికొకరికి వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళిద్దరిలో. సో ఇప్పుడు ఒక బాండ్ అయితే బ్రేక్ అయింది. ఇప్పుడు లెట్ వి సీ డిమాండ్ ఏ విధంగా ఆడతారనేది వీ హ్యావ్ టు సీ ఇట్. 1-2 డేస్లో ఆయన గురించి తెలుస్తుందని నా ఫీలింగ్. ఎవరికి మీకు సరిగా అనిపిస్తుంది అంటే కళ్యాణ్కి ఎక్కువగా ఓటింగ్ అనేది ఎక్కువగా పడుతుంది కదా, దేని మూలంగా? ఆర్మీ అనే పర్సెప్షన్ లోనా లేక ఎమోషనల్ గానా? The first thing is Kalyan army perception and he came from village background and ఆయన ఒక స్ట్రాటజీగా ఒక గేమింగ్ గా ఆడుతున్నాడు. ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఏం గేమ్ ఆడాలి, ఎలా గేమ్ ఆడాలి అనేది ఎవ్రీ ప్లానింగ్. ఇప్పుడు డిమాండ్ పవన్, రితు ఈ నెక్స్ట్ వీళ్ళు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. బట్ వీళ్ళు స్ట్రాటజీ వీళ్ళు యూజ్ చేయరు. గేమ్ ఎలా వస్తే అలా ఆడుకొని వెళ్ళిపోతారు. బట్ కళ్యాణ్ అట్లా కాదు. ఈ గేమ్ లో ఎప్పుడు ఏ ప్లేస్ లో ఏ సిచ్యువేషన్ లో ఎవరితో ఎలా ఉండాలనేది తెలుసుకున్నవాడే కళ్యాణ్. దట్స్ వై ఆయనకి మంచి ఓటింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని నా ఫీలింగ్. Yes. Tanuja ఎలా ఆడుతుంది? Tanuja super ma'am. Already I told you many times. Tanuja evergreen. She plays well always. Consistent player ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ 9 లో దట్ ఈస్ తనుజ. Yes. తనుజ కూడా గేమ్ ప్లే అనేది కళ్యాణ్ ని వాడుకోవడము లేదా కన్నింగ్ గేమ్ కనిపిస్తుంది అంటున్నారు. నో, ఆమె ఎప్పుడు గేమ్ కోసం బాండింగ్ కానీ కన్నింగ్ కానీ ఏం ఆడలేదు. తన గేమ్ ఆడుతూ తను వెళ్తూ ఉన్నది. ఎక్కడైనా కళ్యాణ్తో ఆపోజిట్ వచ్చినప్పుడు కళ్యాణ్ కూడా డిఫెన్స్ చేస్తుంది. ఆమె షీ డజంట్ హ్యావ్ ఎనీ బాండ్ రిలేషన్స్, జస్ట్ షీ ప్లేస్ హెర్ సెల్ఫ్ అంతే మ్యామ్. అంటే రీసెంట్ గా కనిపించిన ప్రోమోలో కావచ్చు, గేమ్ పరంగా కావచ్చు, కళ్యాణ్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎస్, అఫ్ కోర్స్. ఎప్పుడైనా ఒక బలవంతుడు ఇంకొక బలవంతుడిని ఎంకరేజ్ చేయడం వల్ల తన బలం పెరుగుతుందని నా ఫీలింగ్. తనుజ అండ్ కళ్యాణ్ both are very strong contestants in Big Boss 9 and Emmanuel also. These people వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి వాళ్ళు ఆపోజిట్ చేసుకోవడం వల్ల వాళ్ళ బలం అనేది తగ్గిపోతుంది. ఒక తెలివైన లక్షణం అంటే ఏంటంటే బలవంతుడు ఎప్పుడు బలవంతుని సపోర్ట్ చేయాలి, బలహీనుని ఫైండ్ అవుట్ చేసి దెబ్బ కొట్టడమే వాడి యొక్క స్ట్రాటజీ. వీళ్ళ ముగ్గురు కూడా అదే యూజ్ చేస్తున్నారని నా అభిప్రాయం.
సంజన గారు ఎలా ఆడుతున్నారు అంటే నేను ప్రోమో చూసుకుంటే ఎవరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపించట్లేదు. ఎస్ అఫ్ కోర్స్ సంజన బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఆమె అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నా కూడా ఆమె ఏం మాట్లాడుతుందో తెలీదు, ఎట్లా మాట్లాడుతుందో తెలీదు. అసలు బిఫోర్ థర్డ్ వీక్ ఒక 3 weeks లాస్ట్ 3 weeks ముందే ఆమెను ఎలిమినేట్ చేయాలి. బిగ్ బాస్ ఆమెను ఎందుకు కంటిన్యూ చేస్తుందో కూడా తెలీదు. ఆమె గేమింగ్ ఏం లేదు, అంతకి బ్యూటీనెస్ ఏం లేదు, అంత యాక్టింగ్ స్కిల్స్ ఏం లేవు. జస్ట్ షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేట్ వెల్, అది తప్ప ఆమెలో ఇంకేం లేదని నా ఫీలింగ్. ఆమెను ఎలిమినేట్ చేయాల్సింది రీతన్ చేశారనుకుంటున్నాను. Yes, 100% she has to be eliminated last week, but she did not eliminate. But Ritu was eliminated. It's so sad. Everyone feels so sad. Yes, of course. డిమాండ్ పవన్ ఎలా ఆడుతున్నారు? Yeah, he is great player and great tasker. ఆయన కల్మసం ఏమీ లేదు. ఆయన ఎలా ఉండాలనుకుంటాడో అలాగే ఉంటాడు. ఎవరిని డామినేట్ చేయాలనుకోడు. తన గేమ్ తను ఆడుతాడు. ఎవరిని లైక్ చేస్తాడో అంటిల్ వరకు చివరి వరకు లైక్ చేస్తూనే ఉంటాడు. దట్స్ గ్రేట్ హ్యుమానిటీ. అలాంటి పర్సన్స్ ఇప్పుడు రేర్ గా ఉంటారు. సుమన్ శెట్టి ఎక్కడ ఎలా ఆడాలో అంతవరకు ఆడతాడు, ఎక్కువ మాట్లాడు. వెరీ సైలెంట్ కిల్లర్. తన గేమ్ తను ఆడుతూ వెళ్ళాడు. ఇంతవరకు సుమన్ శెట్టి ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంత పర్సనాలిటీ, అంత ఏజ్ ఉండి అలాంటి ఒక 100 days ఒక ఇంట్లో ఉన్నాడంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు సుమన్ శెట్టి గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.